హాయ్. హలో. నమస్తే. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఆలుగడ్డ ఫ్రై అంటే చాలామందికిష్టం. కానీ ఈ విధంగా జేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఆలు ఫ్రై అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది ఆలు ఫ్రై అంటే. కానీ ఆ ప్రాబ్లమ్ వల్ల తినాలంటే భయమేస్తుంది కాబట్టి ఇలా చేస్తే కొద్దిగా మనము ఆ ప్రాబ్లమ్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. ముందుగా ఆలుగడ్డలని కట్ చేసుకున్న తర్వాత ఒక 2, 3 సార్లు వాటర్‌లో కడిగేసుకొని చివరగా వాటర్‌లో కాస్త ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా పోయే విధంగా ఇక స్ట్రైనర్‌లో వేసుకొని వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటే మనకి డైరెక్ట్‌గా వాటర్‌లో నుంచి వేసేస్తే మనకి ఆలు ఫ్రై అనేది మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందే ఒక 5 మినిట్స్ ముందే వాటర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత స్టవ్‌పై బాండ్లీ పెట్టేసుకొని ఒక 7, 8 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనం హింగు వేసుకోవాలి. ఈ హింగు వేసుకోవడం వలన మనకి ఇది అంటే డైజెషన్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. దాంతో పాటు కాస్త జీలకర్ర వేసుకోవాలి. దీనివల్ల మనకి రుచి ఏమాత్రం మారదు. అలాగే ఉంటుంది. కానీ ఆలు ఫ్రై తిన్నా కూడా మనకి డైజెషన్ అవుతుంది కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి కూడా జీలకర్ర వేసాం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. మీతో పాటే నాకు గూడా ఆ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరైనా అంటే అలాంటి ప్రాబ్లమ్ ఉండి తినలేని వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కొంతమందికి అసలు పడదనమాట ఆలు అనేది. కొద్దిగా తిన్నా కూడా ఆ రోజంతా కూడా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చూడండి ఈ విధంగా స్టవ్ మాత్రం ఫస్ట్ మనము హైలో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం తగ్గించేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలు ఫ్రై ఎప్పుడైనా కూడా ఆలు క్వాలిటీని బట్టి వస్తుందండి. ఆలు ఫ్రెష్‌గా ఉండి గట్టిగా ఉన్నాయంటే ఫ్రై కరకరలాడుతూ వస్తుంది. లేదు మామూలుగా ఉంటే అంటే మామూలుగా వస్తుందనమాట. మరీ మెత్తగా ఉన్న ఆలు తీసుకుంటే మాత్రం ఫ్రై సరిగ్గా రాదు. పూర్తి మెత్తగా అయిపోతుంది. మరి సిమ్‌లో పెట్టుకొని ఆలు ఫ్రై చేసుకుంటే మాత్రము మెత్తగానే వస్తుంది. అంటే అది చెప్పాను కదా! ఆలు క్వాలిటీని బట్టి ఆలు ఫ్రై అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆలుగడ్డలన్నీ కూడా కలర్ ఈ విధంగా చేంజ్ అయినాయి. చూడండి ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము వేసుకోవాలి మిగిలినవి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. వాటర్ అంతా పోయింది కదా! పోయిన తర్వాత ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతాయి. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మనకు కలర్ కూడా ఈజీగా తెలుస్తుంది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటే. ముందే వేసుకుంటే మనకు తెలియదనమాట. కాబట్టి కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. మన ఛానల్లో అనేక రకాల రెసిపీస్ కొత్తగా ట్రై చేసినవి కానీ ఆల్రెడీ ఉన్న రెసిపీస్ని అంటే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలి, మనకు పడని రెసిపీస్ని కూడా మనము ఎలా చేసుకొని తింటే మనకి అవి ఎప్పుడైనా తినాలనిపిస్తుంది ఎవరికైనా కూడా ఎంత పడకపోయినా ఎలా మనం చేసుకోవచ్చో కూడా తెలియజేయబడతాయి. చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. తర్వాత కాస్త ఉప్పు వేసేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఉప్పు ఆల్రెడీ మనం నీళ్ళలో వేసి పెట్టాం కాబట్టి కొంచెం కాస్త చూసి వేసుకోండి సరిపోతుంది. చూడండి ఆలు ఫ్రై మంచిగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా ఫ్రైని అలాగే డైరెక్ట్గా వేసుకోకూడదు. అంటే ఒక 3 మినిట్స్ చల్లారిన తర్వాత ఫ్రైని మనము సర్వ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా రుచి వస్తుంది దానికి. అంటే ఉప్పు కారాలు అన్నీ కూడా పడతాయి. స్టవ్ పై అలాగే ఉంచితే అది మెత్తబడకుండా కూడా ఉంటుందన్నమాట. ఓపెన్గానే ఉంచాలి, మూత పెట్టుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.